దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, మంచి చెడులు యోచించే జ్ఞానం నీకు ఇచ్చానని చెప్పి. ఈరోజు మనిషికి దేవుడు మంచి చెడులు యోచించే జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం ఉన్నప్పుడు కూడా మనిషి మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, చెడు మార్గంలో నడుస్తున్నాడు, చెడు జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. చెడు జీవితం అంటే ఏంటి? తాగడం, తినడం, తిరగడం, వ్యభిచారం చేయడం, అల్లరి ఆటలు, పోకిరి చేష్టలు, ఇవన్నీ చెడు దృష్టి. ఇవన్నీ చేస్తే ఏమైపోతామంటే నరకానికి వెళ్ళిపోతాం. నరకం ఎలా ఉంటుందంటే అది భయంకరంగా ఉంటుంది. నరకం ఎలా ఉంటుందంటే ఆరని అగ్ని, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనుష్యుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, ఆయన రక్తము చేత నువ్వు కడగబడి ఆయన మాటలను విని ఆయన అంగీకరించినట్లయితే ఆయన నిన్ను నరకం నుండి తప్పిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, మంచి చెడులు యోచించే జ్ఞానం నీకు ఇచ్చానని చెప్పి. ఈరోజు మనిషికి దేవుడు మంచి చెడులు యోచించే జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం ఉన్నప్పుడు కూడా మనిషి మంచి కంటే చెడునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, చెడు మార్గంలో నడుస్తున్నాడు, చెడు జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. చెడు జీవితం అంటే ఏంటి? తాగడం, తినడం, తిరగడం, వ్యభిచారం చేయడం, అల్లరి ఆటలు, పోకిరి చేష్టలు, ఇవన్నీ చెడు దృష్టి. ఇవన్నీ చేస్తే ఏమైపోతామంటే నరకానికి వెళ్ళిపోతాం. నరకం ఎలా ఉంటుందంటే అది భయంకరంగా ఉంటుంది. నరకం ఎలా ఉంటుందంటే ఆరని అగ్ని, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనుష్యుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, ఆయన రక్తము చేత నువ్వు కడగబడి ఆయన మాటలను విని ఆయన అంగీకరించినట్లయితే ఆయన నిన్ను నరకం నుండి తప్పిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.